ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్తో కలిసి వెళ్లాలని అనుకున్నామని, కాంగ్రెస్తో చర్చలు జరపమని 4 నెలలు వేచి చూశామని చెప్పారు. తాను పాలేరుతో పాటు మరో స్థానంలో పోటీ చేస్తానని చెప్పారు. తన తల్లి విజయమ్మ, తన భర్త అనిల్ కూడా పోటీ చేయాలని డిమాండ్లు ఉన్నాయని తెలిపారు. విజయమ్మ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. బీఫామ్ల కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో మళ్లీ రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుని రక్షించడం కోసం ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పనిచేస్తున్నారని మంత్రి విడుదల రజని విమర్శించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దోచుకున్నారనే కేసు నమోదు చేశారు. తప్పు చేస్తే ఎవరైనా శిక్ష తప్పదన్నారు. అంటే వరుసగా మనం చూస్తూ ఉన్నాము, పురంధేశ్వరి గారు ఎవరి కోసం పనిచేస్తున్నారనే విషయాన్ని మీ అందరికీ కూడా ఇప్పటికే స్పష్టంగా అర్థమైనట్టుంది. పురంధేశ్వరి గారు మరి చంద్రబాబు నాయుడు గారి కోసం, లోకేష్ గారి కోసము ఎలా వాళ్ళని సేవ్ చేయడానికి కోసము ఏ విధంగా కష్టపడుతున్నారో మనకు అర్థమవుతూ ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, తప్పు చేసి అడ్డంగా దొరికిపోయి ప్రజాధనాన్ని ఏ విధంగా అవినీతికి పాల్పడి ఏ విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఏ విధంగా ప్రజాధనాన్ని దోచుకోవడానికి ప్రయత్నించారో, ఏ విధంగా చేశారో, ఏ విధంగా దోచుకున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పష్టంగా తెలుసు. మరి దీంట్లో భాగంగానే ఆ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ అన్నీ కూడా ఉంటున్నాయి. దాంట్లో భాగంగానే మరి వారికి రిమాండ్, ఇన్ ది సేమ్ టైం జైల్లో, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి తప్పు చేసింది కాక మళ్ళా ఆ తప్పును సరిదిద్దుకునేందుకు అంటే చేస్తున్నటువంటి పురంధేశ్వరి గారు కావచ్చు, వీళ్ళంతా కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎలా చూడాలి మనం? అంటే తప్పు చేస్తే శిక్షలు పడకూడదా? తప్పులు చేయొచ్చా? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా కూడా మనకు వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుంది.